సౌండ్ ఇందాక నుంచి ఇటు సైడ్ నుంచి వస్తుంది, నాకు ఇటు సైడ్ నుంచి కూడా కావాలి. అబ్బా ఎంత బాగుందిరా, ఇలా ఉంటుందని తెలిస్తే నేను కూడా డైలీ కాలేజీకి వెళ్ళేవాడిని. బట్ పురుష టీజర్ ఎలా అనిపించింది? ఏరా నచ్చిందా నచ్చలేదా? అబ్బాబాబాబా అంటే ఏంట్రా నచ్చిందా నచ్చలేదా? నేను నాకు తెలిసి ఆదిత్య ఫెస్ట్కి అనుకుంటా లవ్ ఫెయిల్యూర్ సినిమాకి వెళ్ళా. అప్పుడు నేను డిగ్రీ చదువుతున్నాను, మాకు ఫెస్ట్లు అంటే ఎలా ఉండేది తెలీదు. మా ఫ్రెండ్ ఒకటి ఇంజనీరింగ్, అరే నేను కూడా వస్తాను రండి తీసుకెళ్ళాడు. అప్పుడు చూసా ఫెస్ట్ అంటే ఇలా ఉంటుందని. అప్పటి నుంచి ఫెస్ట్కి వెళ్ళాలనుకుంటే ఎవడో పిల్లవడా అప్పుడు పిలిచారు ఈ కాలేజ్ వాళ్ళు. చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఆ రిసీవింగ్. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే అన్నంలో ఆకలి అన్నం పెట్టి తినకుండా చేస్తారు చూడు, అలా అక్కడ కూర్చోబెట్టారు. ఇక్కడేమో ర్యాంప్ వాకిల్ చేస్తున్నారు. అక్కడ కూర్చొని లైవ్ చూశాను, నాకు చేయాలనిపిస్తుంది. కాకపోతే నాకంటే వాళ్ళు చాలా అందంగా ఉన్నారని నేను ఏం చేయలేదు. అన్న నార్మల్గా అయితే పిలిచేసేవాళ్ళం, నువ్వు హీరో కదా ఇందులో, ఆ వెయిట్ ఉంటే కొంచెం నీకు వెయిట్ పెరుగుతుందని ఆపాము. నేను కాదు హీరో, ఇంట్రడ్యూస్ అవుతున్నాడు అక్కడ పవన్ కళ్యాణ్ పేరు. మొత్తం ముగ్గురు హీరోలే. అరే ఏం మాట్లాడారు, కాలేజీలో ఫెస్ట్కి వెళ్ళి బాగుంటుందని. ఇప్పుడు వస్తే ఏం మాట్లాడాలో అప్పుడు తెలియదు, ఇప్పుడు తెలియదు. బట్ మా సినిమా తొందరలోనే అనౌన్స్ చేస్తారు ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది. అందరూ చూడండి, అందరికీ నచ్చుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలేజీలో ఫ్రెండ్షిప్ చాలా ముఖ్యం. ఎందుకంటే మనకి 10th ఫ్రెండ్స్ ఉంటారు, ఇంటర్లో ఫ్రెండ్స్ ఉంటారు, డిగ్రీలో ఫ్రెండ్స్ ఉంటారు. బట్ ఒక్కో స్టేజ్లో ఒక ఫ్రెండ్ ఉంటాడు. ఎవ్రీ ఫ్రెండ్ ఇంపార్టెంటే. బట్ ఆ ఫ్రెండ్ మంచి చెప్తున్నాడా చెడు చెప్తున్నాడా అనేది పక్కన పెట్టి వాడు ఏం చెప్తున్నా అంటే వెళ్ళిపోండి. ఎందుకంటే నా ఫ్రెండ్ చెప్పాడు కాబట్టి ఈరోజు నేను ఇక్కడ ఆర్టిస్ట్ కింద నిలబడాను. వాడు ఇప్పుడు విజయ్ దేవరకొండతో రౌడీ జనార్దన్ అనే సినిమా చేస్తున్నాడు, రవికిరణ్ కోలా. అలాంటి ఫ్రెండ్ అనే ఇక్కడ చాలా మంది ఉంటారు. డైరెక్టర్ అయ్యేవాళ్ళు, హీరోలు అయ్యేవాళ్ళు, హీరోయిన్లు అయ్యేవాళ్ళు, ప్రొడ్యూసర్లు కూడా అయ్యేవాళ్ళు కూడా ఉంటారు. మీ కళలు ఏమనుకుంటున్నారో అన్ని కలండి, అచీవ్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరి కళ ఒక ఫ్రెండ్ ఉంటాడు. ఆ ఫ్రెండే మనకి ఎప్పుడు ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఫెస్ట్కి ఇంకో సినిమాతో ఖచ్చితంగా వస్తాను, పిలుస్తారని అనుకుంటున్నాను కాలేజీ. థ్యాంక్ యూ సో మచ్. అరే సుబ్బు అంటే నేను ఎంతమందికైనా పెడతాను రా. ఫెస్ట్ అయిపోగానే వచ్చండి, అందరికీ పెడతా వరుస పెట్టి. థ్యాంక్ యూ సో మచ్.